కాబట్టి గుడి ఎవరి చేతుల్లో ఉండాలి? దేవాలయం సొమ్ము తింటే వాడు కుక్కై పుడతాడు అని స్పృహ ఉన్నవాడి చేతిలో దేవాలయాలు ఉండాలి. ప్రతి దేవాలయంలో ప్రతి చోట కనబడేటట్టు రాయాలి. ఎటు తిరిగినా దేవుడు సొమ్ము తింటే వాడి వంశం సర్వనాశనం అని ప్రతి చోట రాయించగలిగే చైర్మన్ ఉండాలి. మొన్న గుడికి వెళ్ళినప్పుడు ఆ చైర్మన్ చెప్పా పశ్చిమ గోదావరిలో, ముందు అన్ని చోట్ల రాయించు, దేవుడు సొమ్ము తింటే నీ వంశం నాశనం అని గుళ్ళో రాయించాలి. ప్రతి చైర్మన్ ప్రతిరోజు ప్రతిజ్ఞ చేయించాలి ప్రతి ఉద్యోగస్తుడితో. మేము స్వామివారి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాము, భక్తులు వేసే కానుకలు వారి కర్మ ఫలితం కాబట్టి వారి కర్మని దేవుడు స్వీకరించాలి తప్ప ఆ కర్మ ఫలం అయినటువంటి ధనాన్ని స్వీకరిస్తే మా కుటుంబాలు వంశాలు నాశనం అయిపోతాయి. కాబట్టి దేవుడి సొమ్ము మేము తినమో చేయించాలి. అప్పుడు కొంతైనా కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఈడేదో పెద్ద హక్కులాగా బుక్కుతూ ఉంటాడు. ఇంకో విషయం తెలుసా, అలా ఎవడైతే ఆ గుళ్ళల్లో సొమ్ము తిన్నాడో వాడు వంశాలు ఏం బాగుండవు. అయినా మాయ కదా భ్రమచేత.